రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ లో బల్లెగూడ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున దానికి పెద్దలు చంద్రబాబు గారు, పెద్దలు మన అన్న ప్రసాద్ స్పీకర్ గారు, మహేంద్ర అన్న గారు, కలెక్టర్ గారు, జ్ఞానేశ్వర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం. నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరు తెలుసు, ఈ అంతా కూడా ఏ విధంగా ఉండే, ఎట్లా ఉండే మీ అందరం తెలుసు. మంచినీటి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే. నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసుకుని ఈ రోజు ఎంతో ముందుకు పోతున్నాం. ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు, కాన్స్టిట్యూన్సీ అంతా కూడా 5 మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టుకున్నాం. ఈ రోజు దాని ప్రారంభం చాలా అదృష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అనేది చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసి నేను చాలా గొప్పతనం మీరు చూస్తాం. మేము మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ పనులున్నా పూర్తి చేసుకుని దాన్ని ఇనాగ్రేట్ చేసుకుని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి 5 ఏళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా మా ప్రసాద్ అన్న, శ్రీధరబాబు, మహేంద్ర నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేసి ఇంకా డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం. సమస్యలు చాలా ఉంటాయి, ఎంత చేసినా సరిపోవు. కానీ ఈ సమస్యలను కూడా తీర్చాలని రేవంత్ రెడ్డి గారు యువకుడు ఒక మంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. చేస్తున్న ఆశతో మేము ప్రజలు కూడా నమ్మించినారు. మేమందరూ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి దృష్టి తీసుకుని అన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం.